వరదలతో ప్రజలు అతలాకుతలమైపోతున్న వేళ ప్రభుత్వ తీరు అనేక విమర్శలకు తావిస్తోంది. ప్రజలు బాధతో ఒకవైపు కుమిలిపోతున్న పరిస్థితి, కానీ ప్రభుత్వ తీరు పట్ల వాళ్ళు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు ప్రజలు ఇంత అవస్థలు పడుతుంటే మరి లెఫ్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అని అనుకుంటే ఏదో అనుకోవచ్చు, కానీ లెఫ్ట్ పార్టీలు ఖమ్మంను చాలా కీలకంగా భావిస్తాయి. మరి ఖమ్మంలో ఇంత జరుగుతుంటే లెఫ్ట్ పార్టీలు ఏమైపోయినాయి? ఈ అంశాలకు సంబంధించి మనకు పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు సూరజ్, అదేవిధంగా రవికాంత్ వరంగల్ నుంచి అందుబాటులో ఉన్నారు, మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, నిజంగా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందేమో అని సీఎం వచ్చిన సందర్భంలో అయినా సరే ప్రజలు ఎంతో కొంత ఆశ పెట్టుకున్న పరిస్థితి, కానీ తీవ్ర నిరాశ మిగిలింది. ఎందుకంటే లక్షల్లో నష్టపోయిన ప్రజలకు 10,000 ఇస్తామనగానే ఇమ్మీడియట్ గా ప్రజల ఆగ్రహం కనిపించింది. అసలు సీఎం కి తమ బాధలు చెప్పుకుందాము అని ప్రజలు ఎదురు చూసిన సందర్భంలో కూడా కనీసం ఆయన వినని సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం నిన్న దృశ్యాల్లో చూసినాం. దీని అంతటిని కూడా ఎట్లా చూడాలి? అసలు చాలా క్రిటికల్ ఉన్న టైంలో స్పందించలేదు, మంత్రులు స్పందించలేదు, ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. ఆపదలో ఉన్న వారికి, ప్రాణాల అరచేతులు పెట్టుకున్న వాళ్ళకి కనీసం గంటల తరబడి కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి అధికారుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ. మరోవైపు అక్కడ ఉన్న ప్రజలకు కూడా, మిగతా ప్రజలకు కూడా కనీసం మినిమం సౌకర్యాలు, కనీసం తాగునీరు, పసిపిల్లలు నిజంగా పాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అన్నీ కొట్టుకుపోయిన సిచ్యువేషన్లో. అంటే ఈ సందర్భంలో ఒకవైపు ఇట్లా ఉంది, మరోవైపు బాధలు వింటాము అని చెప్పి ప్రచారానికి వచ్చినట్టు వచ్చి తాము చెప్పాలి అనుకుంది ఏదో చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళ? స్వేచ్ఛ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ భారీ హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చింది. అయితే ప్రజాపాలన ఏంటి అనేది ఇప్పుడు వరదల సందర్భంగా ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్న పరిస్థితి, అనుభవిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారనే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్న వర్షం భారీగా కురిసిన నేపథ్యంలో ఆయనంతా ఎక్కడికి వెళ్లారనే ఒక ప్రశ్న ప్రజల్లో నాన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఆ రోజంతా కూడా సచివాలయానికి కూడా రాకపోవడం పెద్దగా వివాదాస్పదమైంది. సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా లైన్లోకి వచ్చి మాట్లాడిన తర్వాత కానీ రాష్ట్రంలో ఇంత తీవ్రమైన వరద పరిస్థితులు ఉన్నాయి, వర్ష పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనాకు రాకపోవడం ఏంటనే విస్మయాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి ఆయన ఖమ్మం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా ఉన్న విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన ఖమ్మంలోనే పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త వివాదాల్లో ఇరుక్కుంటున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఆయన అందుబాటులో లేకపోవడం ఒక వివాదం అయితే, ఇవాళ తాజాగా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే సరైన సమయంలో కనుక క్షేత్రస్థాయిలో కనుక పర్యటించి ఉంటే వరద బాధితులను స్వయంగా వెళ్లి ఆయన పరామర్శించి వరద బాధితులకు సాయం అందించే పరిస్థితులు ఉండేవి. ఇవాళ అట్లాంటి పరిస్థితులు లేకపోవగా ఒక ఎన్నికల ర్యాలీని తలపించే విధంగా, ఒక రోడ్ షోను తలపించే విధంగా ఆయన ఒక ఓపెన్ టాప్ జీప్ లో గ్రామాలకు వెళ్లడము, బాధితుల దగ్గరికి వెళ్లడం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రజలు కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందించాల్సిన టైంలో ప్రభుత్వం నుంచి చేయూత అందకపోవడంతో ప్రజానికం అంతా కూడా వెక్స్ అయిపోయి ఉన్నారు. ప్రభుత్వ మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అటు ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి అయినా కానీ ఎదురుపడితే వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇట్లా ప్రజల మధ్యలోకి ఒక ఓపెన్ టాప్ జీప్ ను వేసుకుని వెళ్లడం ముఖ్యమంత్రి స్థాయికి తగదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. అంటే వరద ముంపు ప్రాంతాలకు కనుక వెళ్లి నిజంగా వరద బాధితులకు సాయం అందించే క్రమంలో ఆయన వరద ప్రాంతాలను పర్యటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బోట్లో ఆయన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఎక్కడికక్కడ నగరం అంతా కూడా, ఖమ్మం నగరంతో పాటుగా ఇతర ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు తెలిసిన విషయమే. ఎక్కడికక్కడికి ఇళ్లలో కూడా నీళ్లు చొచ్చుకుపోయిన పరిస్థితులు కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ప్రజలంతా కూడా ఏమీ తోచని పరిస్థితుల్లో ఆగమ్య గోచరంగా ఒకరికొకరు తోడుగా ఉంటూ డాబాలపైకి ఎక్కి సహాయం కోసం అర్థించిన పరిస్థితి, అలాగే పిల్లలు పెద్దలు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం ముఖ్యమంత్రి కలిగి ఉండేది. ఇవాళ అవకాశాన్ని ఆయన కోల్పోయి ఏకంగా ప్రజల్లోకి, గ్రామాల్లోకి ఆయన ఒక ఓపెన్ టాప్ జీప్ లో వెళ్లడం అనేది ఇప్పుడు తాజాగా వివాదాస్పదం అవుతుంది. అందరిలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఇతర యంత్రాంగం కానీ సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ పాటికే ఎక్కడెక్కడ వరద ప్రాంతాలున్నాయో భారీ వర్షాలు 35 నుంచి 40 సెంటీమీటర్లు, 45 సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క దగ్గర నమోదైన విషయం తెలిస్తే ఆ ప్రాంతాలన్నింటి నుంచి కూడా నష్టానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఉండాల్సి ఉండే. ఇప్పటి వరకు 25 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఒక అంచనా
వినిపిస్తోంది. దీంట్లో 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టమైందని చెప్పేసి ఒక సమాచారం అధికార వర్గాల నుంచి వస్తుంది. అలాగే ఒక 10 లక్షల ఎకరాల వరి పంట కూడా నష్టమైనట్టుగా కూడా అధికార వర్గాల నుంచి అంచనా వెలువడుతుంది. జొన్నలు కూడా ఒక 3 లక్షల ఎకరాల్లో సాగవుతుంటే అవి కూడా ఇసుక మేటలు వేసి మొత్తంగా నీట మునిగిన పరిస్థితులు తలెత్తున్నాయి. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటివరకు అంచనా ప్రకారం 5,300 కోట్ల పైచలకు నష్టం వాటిల్లేదని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఇంకా ఎగ్జాక్ట్ గా ఈ ఫిగర్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఫీల్డ్ లో ఇప్పటికే వెళ్లాల్సి ఉండింది. వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇతర యంత్రాంగం కావచ్చు, కలెక్టర్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడ నష్టం ఎట్లా ఉంది, ఎట్లాంటి నష్ట పరిస్థితులు ఉన్నాయి, పంట నష్టం ఏ మేరకు ఉంది, అలాగే ప్రజలకు ఏ మేరకు నష్టం సంభవించింది, ప్రాణ నష్టం చూసుకుంటే కనుక 33 మంది ఇప్పటికే చనిపోయారని చెప్పేసి అనధికారికంగా తెలుస్తున్నా కానీ అధికారులు 16 మంది మాత్రమే చనిపోయారంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.